వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో ప్రేమ్ ట్రైలర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి హాజరై బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రేమ్ టైలర్ నానమోని మన్యం తన వంతుగా చేస్తున్న సమాజ సేవలో భాగంగా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలై మృతి చెందడం పట్ల వారి కుటుంబాలు అనాథ బారిన పడుతున్నారని, అలాంటి ప్రమాదాల నివారణకై తమ వంతు సాయంగా ప్రేమ్ టైలర్ షాప్ యందు బట్టలు కుట్టించుకున్న ఇద్దరికి హెల్మెట్ ప్రదానం చేసి వారిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం గొప్ప ఆలోచన అన్నారు. అలాగే వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ వాడరాదని కాటన్ సంచులను వాడాలంటూ తమ సొంత ఖర్చులతో కాటన్ సంచులను కుట్టించి వివిధ ప్రాంతాలలో మార్కెట్లలోకి వెళ్లి ఇంట్లోకి సరుకులను తెచ్చుకునే ప్రజలకు కాటన్ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం చాలా మంచి విషయమని టైలర్ నానమోని మన్యాని అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, కదిరే రాములు, చింతకుంట కుర్మయ్య, పరశురాం, టైలర్లు బ్రహ్మాజీ, జగదీష్, ఎండి నయీం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి వారి 116వ జన్మదినోత్సవం ఆ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు చేపట్టినారు. ఎవరైతే మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రాణరక్షణ ఉండాలి అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా శరీరానికి గాయం తగిలితే మానుతుంది, బొక్క ఇరిగిపోతే మళ్ళీ అత్తుకుంటుంది, కానీ మెదడుకు కనుక గాయం అయితే మనం బతకడం కష్టమవుతుంది అని చాలా సున్నితమైనటువంటి భాగం తల కాబట్టి అందుకనే ఈ హెల్మెట్ పెట్టుకొని మీరు వాహనాలు నడపాలని వారు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం మనందరం కూడా ఎంతో హర్షించదగినటువంటి విషయం. వారికి శక్తి అంటే అంత ఉన్నవాళ్ళు కాదనుకునేటువంటి భావన మనసులోకి రాకుండా నా సంపాదనలో కొంత భాగం ఈ సమాజ సేవకు కొంతమంది అవసరం ఉండే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని వారి స్ఫూర్తిని తీసుకొని మనం కూడా అందరము ఇలాంటి కార్యక్రమాల్లో కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వారు చేయడానికి అవకాశంగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను సభ్యులుగా మనం చేస్తూ, అదే కాకుండా వారు ఈ బ్యాగులు ప్రింట్ చేసి, ఎందుకంటే ప్లాస్టిక్ భూతం అనేది ఈ భూమాతకు ఒక శాపంగా మారింది. ఆ ప్లాస్టిక్స్ వాడద్దు, కాగితమే ముద్దు, బట్టనే ముద్దు అనేటువంటి మాట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. ఆ ప్లాస్టిక్ రూపుమాపడానికే వారు దాదాపుగా 13 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఇలాంటి బ్యాగుల్ని ముద్రించి వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా గొప్ప ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని మాత్రమే మనం చేస్తున్నాను. పాల కేంద్రం దగ్గర కూడా ఆ ప్లాస్టిక్ పాకెట్లు కాకుండా వారు ఇలాంటి అంటే మనకు డీకంపోజబుల్ మెటీరియల్తో వచ్చేటువంటి ప్లాస్టిక్ పాకెట్స్ వారు పంపిణీ చేస్తూ ఉన్నారు. మటన్ దుకాణంలో పోతే స్టీల్ డబ్బాలలో మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, కూడా వారు చేయడం జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. అంటే అంత గొప్పగా చదువుకున్న వ్యక్తి కాకపోయినా సమాజ స్పృహ ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజానికి ఏదైనా మేలు చేయాలనేటువంటి వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్లానింగ్ బోర్డు తరఫున
నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. మా డిపార్ట్మెంట్లో ఏదైనా స్కీమ్స్ ఉంటే వారికి ఉపయోగపడేవి తప్పకుండా వారికి అందించడానికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మాట నేను సరిగా మనం చేస్తూ మళ్ళీ ఒకసారి బాబు జగజీవనరామ్ గారి ఈ జన్మదినం రోజున మంచి కార్యక్రమం చేసినటువంటి వీరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను.